హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ మేకవర్. ఏంటి మేకవర్ అని చెప్పి వంటలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే మా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వెళ్ళాను. అక్కడ వంటలు చేసే అతను మాకు తెలిసిన తనే. నేను ఒక బ్లాగ్ తీసుకుంటా అని సరే అన్నారు. చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫంక్షన్లో చికెన్ ఫ్రై. చూద్దామా ఏమేమి వేశారో. ఫస్ట్ అయితే 30 కేజీల చికెన్ తీసుకున్నారు. అల్లం పేస్ట్ వేశారు, తర్వాత పచ్చి ఆనియన్ కట్ చేసుకొని వేశారు, తర్వాత పసుపు, తర్వాత ధనియాల పొడి, తర్వాత కారం. ఇక్కడ కారం వచ్చేసి 2 ప్యాకెట్స్ అయితే వేశారు. తర్వాత కస్తూరి మేతి వేశారు, దాల్చిన చెక్క మరియు ఇలాచి, తర్వాత వచ్చేసి లవంగాలు వేశారు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కదా, అందాజుగా వేస్తున్నాడు తను. ఇక్కడ వచ్చేసి సాజీరా వేశారు. తిను మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా తినే వస్తాడు. తిన పేరు స్వామి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు వేస్తున్నాడు. తిను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఉప్పు వేస్తున్నారు. తనకు తగినంత 30 కేజీలకు సరిపడా ఉప్పు వేశారు. ఇక్కడేమో చిల్లీ సాసు 1 బాటిల్ మొత్తం వేశారు. నెక్స్ట్ టమాటా కెచప్ కూడా వేస్తున్నారు. ఇది ఓన్లీ చికెన్ కర్రీ కాదండి, చికెన్ ఫ్రై. ఇక్కడ ఆయిల్ 2 జగ్స్ వేశారు. చల్లటి ఆయిల్ కాదు, వేడి మసలే ఆయిల్ తీసుకొచ్చి దీని మీద వేశారు. ఇక్కడికి వచ్చేసి మిరియాల పొడి గ్రైండ్ చేసుకున్నారు తను. మిరియాల పొడి తగినంత వేశారు. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మన ఇష్టం ఇంట్లో కాబట్టి ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదు. ఇది ఫంక్షన్ కాబట్టి కలర్ఫుల్గా ఉంటేనే మనకు కూడా తినబుద్ధి అవుతుంది కదా. తను చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. మసాలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చాలా మంచిగా మిక్స్ చేశారు. మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టారు. మంచి కట్టెల పొయ్యి మీద అయితే ఈ చికెన్ని మంచిగా ఉడకబెట్టాడు. అది ఉడుకుతుంటేనే చాలా స్మెల్ వచ్చేసింది అక్కడ. ఇక్కడ స్వామన్న చికెన్లో అయితే వాటర్ అస్సలు పోయలేదండి. ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఉడికించేశాడు. అయిపోయిందండి చికెన్ ఫ్రై. బాయ్ అండి.